హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో స్టూడియోలో ఇలా నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. మనందరికీ తెలిసిందే, సినిమాల గురించి కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే డేరింగ్ డాషింగ్ ఎవరైనా ఉన్నారంటే చిట్టిబాబు గారే. మనం ప్రీవియస్గా కూడా చాలా ఇంటర్వ్యూలు మనం సార్తో మాట్లాడి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకున్న టాపిక్ ఏంటంటే మంచు విష్ణు, మంచు ఫ్యామిలీ, మంచు మోహన్ బాబు గారు ఎవరైతే ఉన్నారో, మోహన్ బాబు గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి, సినీ పరిశ్రమకు వచ్చి 49 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. అంటే రేపటితో 50 సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. మంచు విష్ణు గారు మాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. మంచు మనోజ్ గారు వాళ్ళ సినీ ప్రస్తావన ఎలా ఉంది, మంచు లక్ష్మి గారి సినీ ప్రస్తావన అవ్వచ్చు, వాళ్ళ బిజినెస్లు అవ్వచ్చు, మంచు మోహన్ బాబు గారి కాలేజెస్ అవ్వచ్చు, ఆయన చేస్తున్న దాన ధర్మాలు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అని ఈ విషయాలన్నీ మనం చిట్టిబాబు గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మేము చూసుకున్నట్టయితే మోహన్ బాబు గారికి మీకు కూడా ఫ్రెండ్షిప్ ఉన్నట్టు బాగా మాకు తెలుసు సార్. సో మరి సారు 49 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలు అడుగు పెడుతున్నారు. యాజ్ ఎ ఫ్రెండ్ గా మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కేవలం నాకు మిత్రుడు, నా శ్రేయోభిలాషి. ఇంకో విషయం చెప్పి నన్ను డైరెక్టర్ చేసింది ఆయన. సూపర్ సార్. నేను ఆయన అగ్నిజ్వాల సినిమాలు కో డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో ఆ సినిమా తన హీరో. అది ఫస్ట్ షెడ్యూల్ అయినాక తమాషా ఏంటంటే అంతటి కటువు, అంతటి మెత్తటోడు దగ్గర నుంచి చూశాను కదా. నాతోటి అసిస్టెంట్ డైరెక్టర్ గా, నేను కో డైరెక్టర్ గా నేను పనిచేస్తుంటే ఆ సినిమాలో నాకు తన క్లాష్ వచ్చింది. అవునా సార్? ఒక విషయంలో నేను లిస్ట్ ఇవ్వటంలో పేర్లు ముందు వెనక దాంట్లో నేను ఒక పద్ధతి ప్రకారం టైమింగ్ ప్రకారం ఇస్తే కాదు, కారణం ప్రకారం ఇవ్వాలనేది వాళ్ళ మేకప్ మేనేజర్. దాంతో మా ఇద్దరికి గొడవ వచ్చింది. నేను ఇలాగ ఇస్తాను, నాకు నేర్చుకున్న విద్య ఇదే, టైమింగ్ ప్రకారమే ఇవ్వాలి, పేర్లు ప్రకారం ఇస్తే వాడు మేకప్ మ్యాన్, కాస్ట్యూమ్స్ అంత చదువుకున్నాడు కాదు, ఫస్ట్ పేరుని బట్టి ఫస్ట్ రెడీ చేస్తారు. ఆ ఫస్ట్ రెడీ చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టు 11ంటికి అవసరం అవుద్ది. సో అందుకని టైమింగ్ ప్రకారం ఎవరు 7 గంటలకు కావాలి, ఎవరితో టైమింగ్ ప్రకారం రాస్తాను, ఇక్కడ స్టార్లు లెక్క కాదు అని అక్కడ చిన్న క్లాష్ వచ్చింది. ఆ క్లాష్ లో ఆయనకి నాకు వచ్చి నేను ఆ సినిమా పని మొత్తం అయినాక నెక్స్ట్ సినిమా అదే ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా మొదలెడతా ఉంటే నాకు తెలియదు, నేను అడగల, నేను ఆ నిర్మాతని అడగల, హీరో మోహన్ బాబుని అడగల నన్ను డైరెక్టర్ చేయమని. తనంతటి తనుగా ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్ మరొక సినిమా నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తూ ఉంటే ఎవరు డైరెక్టర్ అని తను అడగటము, ఇంకా అనుకోలేదంటే ఇంకెవ్వరు అవసరం లేదు, మన ఇంట్లో చిట్టిబాబు ఉన్నాడు, చిట్టిబాబు వాడు ఒక స్టార్ట్ కట్ అంటే తప్పితే మిగతా అన్ని ఫుల్ అవగాహన ఉన్న వ్యక్తిగా ఉన్నాడు, అతను డైరెక్ట్ చేయండి అని చెప్పి ఆయన చెప్పడం. అర్ధరాత్రి 10:30కి నాకు సడన్ గా మోహన్ బాబు ఫోన్ చేసి 164 ఉస్మాన్ రోడ్ రా అన్నాడు. ఏంటి ఇప్పుడు ఈ టైంలో ఎందుకు, నువ్వు రా, నేను చెప్తున్నాను కదా రా అన్నాడు. సరే వెళ్ళాను. వెళ్తే వెళ్ళగానే ప్రొడ్యూసర్ పూలు పళ్ళు అడ్వాన్స్ పెట్టి నువ్వు డైరెక్టర్ అన్నారు. అర్థం ఏంటంటే అప్పుడు అంత అంటే ఎందుకు చెప్పానంటే ఈ విషయం, అంత గొడవ మా ఇద్దరి మధ్య గొడవ పడే గొడవని ప్రొఫెషనల్ గా తప్పితే, అక్కడ విషయం మీద గొడవ తప్పితే మనిషిలో చాలా నిర్మలతో, మనిషిలో అదే కటువుగా ఉంటాడు. అందుకని పలుకేమో పటుత్వం, హృదయమో మృదుత్వం మోహన్ బాబు. సో తెలుసు కనుక అలాంటోడు ఎన్ని డక్కా ముక్కలు తిన్నాడు, ఎన్ని కష్టాలు తిన్నాడు. ఎప్పటి నుంచి చూస్తాను నేను అల్లూరి సీతారామరాజుకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న రోజుల్లో మా నాన్నగారు రచయిత, ఆ సినిమా పనిచేస్తున్నాడు. పెళ్లి కొడుకుగా, సీతను పెళ్లి చేసుకుని పెళ్లి కొడుకుగా ఒక సీన్ కోసం వచ్చేసాడు. అంతకు ముందు మా స్కూల్లో ఫిజికల్ డ్రిల్ మాస్టర్ సార్. అలా పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయం అట్లా సినిమాలోకి వచ్చినాక సినిమాలో పరిచయం అయినాయి. తర్వాత కురుక్షేత్రం సినిమాలో శిశుపాలుడు వేషానికి ఒక 360 డైలాగ్ రాస్తే నాన్నగారు దుమ్ము లేపేసి చెప్పాడు. అతని టాలెంట్ కేవలం టాలెంట్ తోటి వచ్చాడు సార్. కేవలం టాలెంట్. దాసరి గారు కండ ఉన్నా ఆ టాలెంట్ విభిన్నమైన పాత్ర, విలక్షణ నటుడు. అందుకని అతను కామెడీ చేస్తాడు, విలన్ చేస్తాడు, సెంటిమెంట్ చేస్తాడు. ఈ క్యారెక్టర్ ఇచ్చిన ఆ క్యారెక్టర్ ను బ్రహ్మాండంగా ఇంతవరకు అతని జీవితంలో 50 ఏళ్ల ఈ జీవితంలో మోహన్ బాబు ఈ క్యారెక్టర్ చేయలేకపోయాడు, మోహన్ బాబు కన్నా ఇంకెవరన్నా చేసుంటే బాగుండేది అని ఇంతవరకు అనిపించుకోవాలి. ఆ మోహన్ బాబు చేసిన ఏ పాత్రని అలా నిండుగా చేశాడు. దేవతలు అవ్వచ్చు, ఇంకోచోట ఏ సినిమా చేసినా, ఎలాంటి క్యారెక్టర్ చేసినా అట్లా కష్టపడుతూ వచ్చాడు. ప్రొడ్యూసర్ గా నిలబడ్డాడు. ప్రొడ్యూసర్ గా 56 సినిమాలు పైగా తీశాడు. అనేక మంది డైరెక్టర్లకు అవకాశం ఇచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ అంటే డిసిప్లైన్ గా తీశాడు. చేతులు కట్టుకుని క్యాషియర్ గా సినిమా తీలా, నిలబడి తీశాడు. టైమింగ్ ఎవరినైనా సరే ఆర్టిస్ట్ అయినా కూడా ఆ టైమింగ్ మెయింటైన్ చేస్తూ డిసిప్లైన్ గా తీశాడు సినిమా. సో అలా 50 ఏళ్ళ జర్నీ అంత మామూలు విషయం కాదు. కలెక్షన్ కింగ్ అనిపించుకున్నాడు, డైలాగ్ కింగ్ అనిపించుకున్నాడు. రామారావు గారి తర్వాత మళ్ళీ డైలాగులు అంత ప్రతి అక్షరాన్ని అంత స్పష్టంగా మాడ్యులేట్ చేసి చెప్పగలిగిన నటుల్లో మోహన్ బాబు అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. సో అంత అలా ట్రావెల్లో అనేక డక్కముక్కలు తిన్నాడు. అదేమో సాఫీగా అలా ఎగల
అలా వెళ్ళాడు. ప్రతిజ్ఞ సినిమాల తర్వాత ప్రతిజ్ఞ మొదలెట్టి ఓన్ ప్రొడక్షన్ మొదలెట్టి ఒక 7 సినిమాలు సూపర్ హిట్ టప్పని పెద్ద ఫ్లాప్ అయిన మొత్తం హరించుకుపోయింది. సంపాదించేది హరించిపోయింది. మళ్ళీ పడ్డాడు, కింద పడ్డా మళ్ళీ లేచాడు. ఆ సినిమాలతో మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాడు. అవును సార్. సో అతని బయోగ్రఫీ 50 ఏళ్ల బయోగ్రఫీ చాలా మామూలు బయోగ్రఫీ కాదు. అవును సార్. కష్టపడి సాధించుకున్న జీవితం అవుతుంది. కష్టపడి సాధించుకున్న జీవితం. ఆరంభ దశలో తనే ఒకసారి చెప్పాడు కూడా, వాళ్ళ ఇంటి అద్దె కట్టుకోలేకపోయే పరిస్థితుల్లో బా. టాయిలెట్కి వెళ్ళే ప్లేటు కడిగి వాళ్ళు అన్నం పెట్టము, అవన్నీ అనుభవించాడు, అన్ని ఫేస్ చేశాడు. కాకపోతే అన్ని ఏది ఫేస్ చేసినా ఆ ధైర్యంగా నిలబడ్డాడు. అవును సార్. ధైర్యంగా నిలబడ్డాడు, మొండిగా నిలబడ్డాడు, పోరాడి విజయం సాధించుకున్న అతను కష్టపడి సాధించుకున్న విజయం. Yes, sir. అందుకనే మోహన్ బాబు గురించి ఒకటి చెప్పాలంటే, సముద్రంలో విసిలేసిన ఒక సమాజాన్ని సృష్టించుకోగలిగిన సమర్థుడు మోహన్ బాబు. బా, సూపర్ సార్, సూపర్ సార్. అది. అండ్ ఇంకో విషయం సార్, మోహన్ బాబు గారికి పద్మశ్రీ కూడా వచ్చింది సార్. అవును. పద్మశ్రీ మోహన్ బాబు గారు మనకు తెలిసిందే. అసలు ఆ పద్మశ్రీ రావడానికి ఆయన చేసిన కృషి ఎలాంటిది? ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, పద్మశ్రీ వచ్చినప్పుడు మీతో ఆ సంతోషాన్ని పంచుకున్నారా? పద్మశ్రీ వచ్చినప్పుడు చాలా నాతో పంచుకున్నాడు. చాలా సంతోషంగా, ఆనందంగా, నేను కంగ్రాచులేట్ చేసినప్పుడు చాలా ఆనందంగా పంచుకున్నాడు. వచ్చింది మన శ్రమకు తగిన ఫలితం వచ్చి గుర్తింపు వచ్చింది. సార్. ఇప్పుడు దానికి ప్రయత్నాలు ఏముండవు. ప్రయత్నాలు చేస్తే చాలా వచ్చేస్తాయి. మోహన్ బాబు అయ్యని ప్రయత్నాలు చేయడు. వస్తే సంతోషం, రాకపోతే సంతోషం, అంతేగాని అవును సార్. ప్రయత్నాలు చేసే బాపతు కాదు. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు కదా. రఫ్ అండ్ టఫ్ కనపడటానికి రఫ్ అండ్ టఫ్ అమ్మా, విషయం మీద రఫ్ అండ్ టఫ్. అవును. ఇక్కడ రఫ్ అండ్ టఫ్ కాదు. ఇక్కడ చాలా అనేక మంది దానం ఈ చేతికి ఇచ్చేది ఆ చేతికి తెలియకుండా చేస్తాడు. అనౌన్స్మెంట్లు ఉండవు. కాలేజీ పెట్టాడు, స్కూల్ పెట్టినా కాలేజ్ యూనివర్సిటీ, వాళ్ళ డీమ్డ్ యూనివర్సిటీ అయింది. అవును. దానికి వైస్ ఛాన్సలర్ గా ఉన్నాడు. అక్కడ 25% పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అవును సార్. ఆ యూనివర్సిటీలో అంత దానికి ఏమో ఇంటర్నేషనల్ ఫేమ్ వచ్చింది. ఆ యూనివర్సిటీలో 25% పేదలకు ఎదురు. నేను పోయిన సంవత్సరం రాజమండ్రిలో ఒక చాకలవాడి పిల్లాడు వాడు బాగా చదువుతున్నాడు, కానీ పాప డబ్బులు కట్టుకోలేకపోతే నాకు తెలిసిన ఒక ఆయన రామారావు గారు, ఆయన బులుసు రామారావు అని, ఆయన నాకు ఫోన్ చేసి ఇలాగ మోహన్ బాబు గారితో మాట్లాడి చెప్తారా, ఇలాగ పిల్లాడు మంచి మార్కులు, అవన్నీ చూస్తే బ్యూటిఫుల్ మార్కులు పిల్లాడికి, బా. మరి కట్టుకుంటానికి డబ్బులు లేవు. ఇమ్మీడియట్ గా బాబుకి ఫోన్ చేసి, బాబు ఇలాగ ఉన్నాడు, బాగా చదువుకుని పిల్లడు, పాప చాకల వాళ్ళ పిల్లాడు, రజకల పిల్లాడు, కొంచెం హెల్ప్ చేస్తే చదువుకుంటాడు కదా, లేకపోతే వాడు మళ్ళీ వాడు చాకలేదు, చదువు తెలిసేటువంటి కూడా ఉంది అంటే ఇమ్మీడియట్ గా డీటెయిల్స్ పంపించు నాకు అన్నాడు. ఇమ్మీడియట్ పంపించాను. ఇది నేను వెళ్ళి పర్సనల్ గా కూడా కలవలేదు, జస్ట్ ఫోన్ లో చెప్తే వెళ్ళి ఇమ్మీడియట్ గా వాళ్ళ పలానా వాళ్ళు కంటే వాళ్ళు కాంటాక్ట్ చేశారు, వాళ్ళకి డీటెయిల్ పంపించాను, ఇచ్చాడు సీట్. అవన్నీ చూసినాక వీడు అట్లా కొన్ని మంచి పనులు సంపాదించడం ఒక ఎత్తమ్మా. చాలా మంది అవకాశాలు కుదిరినప్పుడు అదృష్టం సంపాదిస్తాడు. ఆ సంపాదనకి 10 మందిలో విలువ తెప్పించుకుంటూ చాలా కష్టం. ఆ విలువ మనం సంపాదించా, నాకు 10 బిల్డింగ్లు ఉన్నాయి, 16 బిల్డింగ్లు ఉన్నాయి, 18 బిల్డింగ్లు ఉన్నాయి, నాకు ఇన్ని కోట్లు వస్తుంది, అది లెక్క కాదు. శోభన్ బాబు గారు సంపాదించేది అది కాదు లెక్క. సంపాదించింది నీ 10 మందిలో, నీ యొక్క అవకాశాన్ని 10 మందికి ఎంతమందికి ఉపయోగపడుతుంది, నీకు వచ్చిన భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడాలి. అది ఉపయోగపడే రీతిలో బతికెడతాను. బతికాడు. వాళ్ళ సాయిబాబా టెంపుల్ కట్టాడు, షిర్డీలో సాయిబాబా టెంపుల్ లెవెల్లో కట్టారు బ్రహ్మాండంగా, కాలేజీ కాలేజీకి ఆనుకుని. సో అట్లా ఆధ్యాత్మికంగా, ధర్మగుణంగా ఉన్నాడు. కథ మనిషి స్ట్రిక్ట్, డ్యూరింగ్ కాలేజ్ వాడు, అందుకనే అతను కాలేజీ కూడా మంచిగా డిసిప్లిన్, వెల్ డిసిప్లిన్. తన పర్యవేక్షణలో ఉంటే ఫుల్ డిసిప్లిన్. ఆడపిల్ల మగపిల్లల్ని ఎవరికల్లా అడ్డదిడ్డకి వెళ్ళడానికి లేదు, గేట్ దాటి వెళ్ళడానికి లేదు, ఒక టైమింగ్ ప్రకారం వెళ్ళాలి, ఆ డిసిప్లిన్. అందుకనే కాలేజీ కూడా అంత మంచి పేరు వచ్చింది ఉంది. ఈ మధ్య ఏదో ఉన్నాయి, ఎవరో బురదలు ఎవడో తల్లడం అంతే. నేను చూసాను కాలేజెస్ ఎంత బ్యూటిఫుల్ కట్టాడు. ఆ కిచెన్ కానీ, ఆ హాస్టల్స్ కానీ చూస్తే ఎంత బ్యూటిఫుల్, వెల్ మెయింటైన్, అంటే అక్కడ పిల్లలకి వెళితే ఆ ప్లేసెస్ అయితే వాడు ప్రశాంతంగా, బ్రహ్మాండంగా మంచి ఎన్విరాన్మెంట్ లో చదువుకునే పిల్లాడు అవుతాడు, ఆ పిల్లైన పిల్లలు. అలాంటి దీంట్లో కట్టాడు. డబ్బులు సంపాదించడం కోసమే కాకుండా, అది డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం అని కాకుండా ఒక మంచి, అదే విద్యకి ఒక సరైన విద్యాలయం అన్నారు. అంటే ఒక ఆలయంలో ఉండే ప్రశాంతత, ఆలయంలో ఉండే ఒక పవిత్రత, ఆలయంలో ఉండే ఒక పరిశుభ్రత తన కాంపౌండ్ లో ఉండాలనే ధ్యేయంతో విద్యాలయమే నడుస్తున్నాడు. ఎడ్యుకేషన్ సెంటర్ కాదు, విద్యాలయం, ఆలయం అనే దానికి పరిపూర్ణంగా నడుపుతున్నాడు. సో అతను 50 ఏళ్ళ జర్నీ
హ్యాట్స్ ఆఫ్. చాలా గర్వపడుతాను. నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నాకు చాలా కావాల్సిన ప్రేమగా రే చిట్టి అని పిలుచుకునే అంత బంధం. మనాడు 50 సంవత్సరాలు 50లోకి అడుగు పెడుతున్నాడంటే అవును సార్. ఎంత సాధించి ఆ 50 ఏళ్ళ చరిత్ర ఒక్కసారి వెనక నుంచి 50 ఏళ్ళకి వస్తే ఎంత ఎంత డీప్ స్టడీ ఉంది, ఎంత డీప్ స్ట్రగుల్ ఉంది, ఎంత కష్టపడితే వచ్చారు. చాలా సంతోషం. అలా చాలా అరుదు, అందరికీ కుదరదు. 50 ఏళ్ళు జర్నీ ఇన్ ఇండస్ట్రీ. అది మహాలకు ఆ రోజుల్లో రామారావు, నాగేశ్వరరావుకి, కృష్ణ గారికి వీళ్ళకి కుదిరింది. కానీ ఇవాళ జనరేషన్కి అంత కష్టం. అవును సార్. ఇవాళ జనరేషన్కి బాలయ్య, చిరంజీవి వరకు. ఆ తర్వాత జనాలకి 50 ఏళ్ళు జర్నీ వీళ్ళకి కష్టం. అవును సార్. ఎందుకంటే మా అట్మాస్ఫియర్ మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది, ఆడియన్స్ మారిపోయింది, సినిమా స్టైల్ మారిపోయింది. సో వీళ్ళు ఒక సినిమా చేయడానికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు 100 సినిమాలు ఎవరు టచ్ చేస్తారు? ఇప్పుడు ఉన్న హీరోలు ఎవడో 100 సినిమాలు టచ్ చేసే బాబు కనబడదు కదా. సో వీళ్ళ జర్నీ అలాంటిది. అందులో ఈయన దగ్గర ఏంటంటే నిర్మాత, విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త, నటుడు, అవును. నటుడుగా విలను, హీరో, క్యారెక్టర్, కామెడీ, ఆ, నవరసాలు పండించే నటుడు. అవును సార్. సో ఎప్పటికీ జనాల మనసులో నిలబడతాడు. ఒక డిఫరెంట్ డైలాగ్ చెప్పాడు, ఇమ్మీడియట్ గా మోహన్ బాబు గుర్తొస్తాడు. అవును. మాటకారితనంగా మాట్లాడటం కానీ, వేస్తే కరిస్తే తరుస్తే ఇవన్నీ మాట్లాడాలంటే ఆ ఫ్లోలో వెయ్యాలంటే ఓన్లీ మోహన్ బాబు. అవును మోహన్ సార్. బాబుని దాటి చేయగలిగిన వాళ్ళు లేరు. నేను ఎప్పుడు గర్వపడుతూ ఉంటాను. మోహన్ బాబు ఇంతవరకు నేను ఎసుగుతూ ఉంటాను. ఇంతవరకు ఏదన్నా ఒక సినిమాలో మోహన్ బాబు కాకుండా ఇంకోళ్ళు అయితే బాగుండేది ఉమ్, అని అనిపించుకున్నాడు. ఎక్కడ ఇంతవరకు నాకు తెలిసి, నేను అప్పటి నుంచి ఫాలో అవుతా ఉన్నాను నా మిత్రుడుగా. ఏనాడు మోహన్ బాబు ఈ క్యారెక్టర్ మోహన్ బాబు కావాలి ఇంకోళ్ళు చేస్తుంటే బాగుండేది అనిపించుకోవాలి. మోహన్ బాబు కరెక్ట్ అయ్యా అలానే అనిపించింది. అలానే అనిపించేది. అలాగే ప్రజలతో అనిపించుకోండి. నేను నాకు అనిపించడం మిత్రుడుగా వేరు. ప్రజలు కూడా మోహన్ బాబు చించేశాడు అంతే. అవును సార్. మోహన్ బాబు ఉన్న సినిమాలో మోహన్ బాబు అన్ఐడెంటిఫైడ్ గా ఏ సినిమాలో మోహన్ బాబు ఏ సినిమాలో చేస్తున్నా మోహన్ బాబు ఈజ్ రిజిస్టర్డ్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఆడియన్స్. ఎస్ సార్. అట్లా అతను ప్లస్ ఒక గొప్ప విశేషణ మోహన్ బాబు దగ్గర ఏంటంటే, ఎదుటి ఆర్టిస్ట్ ఎంతటి ఆర్టిస్ట్ అయినా ఆ పోటీకి తట్టుకుని నిలబడ్డాడు కాంబినేషన్ లో. ఉమ్, ఒక శివాజీ గారితో చేసినప్పుడు మహానటుడు శివాజీ, అవును. ఆయన ఒక ఎక్స్ప్రెషన్ లో తినేస్తాడు జనాలు. అలాంటి ఆయనతో చేసి నిలబడ్డాడు. రామారావు గారితో చేసి నిలబడ్డాడు. నిలబడ్డాడు. మహానటులతో చేసి ఎస్వీ రంగారావు మహానటులతో చేసి కూడా ఆయన మోహన్ బాబు ఎక్కడ వాళ్ళకి తేలిపోలా. వాళ్ళ ముందంతా తేలిపోతారు సాధారణంగా. ఎంతటి గొప్ప నటులైనా రామారావు, శివాజీ, ఎస్వీ రంగారావు ముందు ఏదో ఒక ఎక్స్ప్రెషన్ తినేస్తారు వాళ్ళు. అవును సార్. అలాంటి వాళ్ళ దగ్గర కూడా మోహన్ బాబు తన పర్ఫార్మెన్స్ తో నిలబడ్డాడు. అవును. ఎక్కడ అలా తేలిపోలా. Yes. సో అది గ్రేటెస్ట్ క్వాలిటీ, గ్రేటెస్ట్ భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్. శ్రమ. తను ఎక్కడ ఏదో వచ్చామో సరదాగా చేసామన్న క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్లో ఎట్లా ఉంటే బాగుంటుంది, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, డైలాగ్ డెలివరీ ఏ స్టైల్ ఇలా ఎక్సర్సైజ్ చేస్తాడు. దాని మీద ఒక ఆషామాషిగా వచ్చి చేయటం కాకుండా నిలబడాలి, రేపు పొద్దున్న నాకు పేరు తెచ్చిపెట్టాలి అనే చేస్తాడు. అవును సార్.